కర్రవ్వాలి కర్రవ్వాలి కర్రవ్వాలి. వాళ్ళకు నువ్వే ఆధారం అవ్వాలి, వాళ్ళకు నువ్వే ఆశ్రయం అవ్వాలి. వాళ్ళు భోజనం తినేటప్పుడు వాంతు చేసుకుంటే ఆ వాంతుని చేదరించుకోకుండా అవసరమైతే ఆ చేతులు నువ్వే కడుక్కొని వాళ్ళ శరీరానికి కూడా స్నానం చేపించే బిడ్డలు అవ్వాలి. వైజాగ్ ప్రాంతంలో ఓ అంకుల్ ఉన్నాడు, ఆయన పోస్ట్ మ్యాన్. ఆయనకి 2 బిడ్డలు, కూతురు కొడుకు. వాళ్ళందరూ చర్చికి వెళ్తారు. అయితే ఆయన అమ్మగారు 94 సంవత్సరాల వయసు, 94 ఇయర్స్. అయితే తను ఆ పోస్ట్ మ్యాన్ అని చెప్పాను ఆ అంకులు వాళ్ళ తల్లిని ఎంత ప్రేమగా చూస్తాడంటే ఉదయం లేచిన వెంటనే టిఫిన్ ఆమెకు పెడతాడు, భోజనం పెడతాడు, సాయంత్రం పెడతాడు. ఒక్కొక్కసారి ఆమె భోజనం తినేటప్పుడు వాంతి వచ్చి కక్కిందనుకో, ఆ వాంతునంతా తీసుకుని వెళ్ళి బయటపడేసి చేతులు శుభ్రం కడుక్కొని మరలా ఆమెని బాత్రూమ్ దగ్గర తీసుకుని వెళ్ళి చేయబట్టుకుని వెళ్ళి ఆమెకు శుభ్రంగా కడిగి మరలా ఆయనే తన భార్య ఉంటుంది, ఒకవేళ లేకపోతే ఆయనే డ్రెస్ చేంజ్ చేసేసి ఆమెను తీసుకుని వచ్చి మంచం మీద పడుకోబెడతాడు. 94 ఏళ్ల వయసుకి 66 సంవత్సరాల వయసున్న ఒక అంకుల్, తన కుమారుడు. అయితే ఏం జరిగింది అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, తన కూతురు పొట్టిగా ఉంటుంది. తన కూతురు పొట్టిగా ఉంటుంది, 5 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది. అమ్మాయి కూడా చర్చికి వస్తుంది, పాటలు బాగా పాడుతుంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సంబంధాలు వచ్చినా కూడా ఆ అమ్మాయి పొట్టిగా ఉండేసరికి ఆ అమ్మాయిని చూసి ఇష్టపడక అందరూ వెళ్ళిపోతున్నారు. దాదాపు నాకు తెలిసిన టైంలో, ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళిన టైంలో చెప్తున్నాను నేను, 12 సంబంధాలు వచ్చినాయి. ఆ అమ్మాయి సర్టిఫికేట్స్ చూడట్లా, డిగ్రీ పైనే చదివింది. ఆ అమ్మాయి మేధస్సు చూడట్లా, చూసినోడల్లా కూడా ఆ అమ్మాయికి ఉన్న చెప్పండి ఎత్తు చూస్తున్నారు, నచ్చట్లా. ఒక తండ్రిగా ఎంతో వేదన పడుతున్నాడు. ఆ తర్వాత ఒక రోజున సన్నిధిలో హాల్నైట్ ప్రేయర్లో పెట్టాడు, ఒకటే చెప్పాడు, దేవా మా అమ్మని నేను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను, మా నాన్నని ఎంతగానో నేను ప్రేమగా చూసుకుంటున్నాను, మా బిడ్డలను ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్నాను, నా బిడ్డకి ఓ మంచి సంబంధం రావాలి దేవా అని హాల్నైట్లో ప్రార్థించాడు. నెక్స్ట్ మంత్ సంబంధం ఎక్కడి నుండి వచ్చిందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఐడియా ఉందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ జాబ్ హోల్డరు, నెలకి 70,000 శాలరీ. కుటుంబం అందరూ కూడా ఆ అమ్మాయిని చూస్తాకు వచ్చారు, ఇంటికి వచ్చారు. ఎత్తు చూడలా, ఏమీ చూడలా. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఈ అమ్మాయి నాకు నచ్చింది, నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మ్యారేజ్ చేసుకున్నారండి. కొట్టండి చప్పట్లో ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. 12 సంబంధాలు పోయినాయి. 11వ సంబంధం వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చింది, నెలకు 70,000 శాలరీ. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందంటే 10 సంవత్సరాలు అయింది. రీసెంట్గా నేను వాళ్ళకి ఫోన్ చేశాను. ఆ అమ్మాయికి 4 బిడ్డలు. తన భర్తకి శాలరీ ఇప్పుడు ఎంత వస్తుందంటే 5,50,000. కొట్రా చప్పట్లో, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఆ తల్లి గారు ఎవరు? ఈ అమ్మాయికి నాయనమ్మ అన్నానే, ఆమె చనిపోయింది. 99 ఏళ్ళు, 103 సంవత్సరాలు బతికింది ఆమె. 103 సంవత్సరాలు. ఆమె చనిపోయిన రోజున సమాధి పెట్టి చేయించి ఆమెను మోసుకొని తీసుకుని వెళ్ళేటప్పుడు నేను ఉన్నా. ఆమె సమాధిగా గుంటలో పెట్టేటప్పుడు ఈ తండ్రి అన్నానే, ఈ తండ్రి సమాధి పెట్టిలోకి ఆమెను పెట్టి ఆఖరగా బాక్స్ వేసే టైంలో అంటున్నాడు, పాస్టర్ గారు, అక్కడ ఉన్న పాస్టర్ గారు, మా అమ్మని నేను చూడాలి, ఆమె ముఖం చూడాలి, ఒక్కసారి ఆ బాక్స్ వేసే ముందు ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇస్తారన్నాడు. బాగా వినండి రా బిడ్డలు, అయ్యా ఇప్పటికే చాలా టైం అయిందా అని అంటే, అందరూ వచ్చేసారు కదా అంటే, లేదు నాకు ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తారని అంటే ఇచ్చారు. ఏం చేశాడు తెలుసా? ఆ గుంట దగ్గరికి వెళ్ళి ఆమె ముఖము చూసి 2 నిమిషాలు గొల్లుమని ఏడ్చి ఆకాశం మీద 2 చేతులు ఎత్తుకొని తన రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. అమ్మా, నన్ను నవమాసాలు పోసావు, నాకు జన్మనిచ్చావు, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నన్ను ఎంతగానో చూసుకున్నావు, ఇదిగో నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అని ఏడ్చాడండి. 2 నిమిషాలు ఏడ్చాడండి, గుండెలు బాదుకున్నాడు. ఆ తర్వాత ఆమె నుదుటి దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. శవం కదా, ముద్దు పెడితే వాసన వచ్చింది అంటారు బిడ్డలు. శవం కదా, ముద్దు పెడితే కంపు కొట్టిద్ది అంటారు బిడ్డలు. ఆమె మీద ఉన్న ఉంగరాలు కావాలంటారు కొంతమంది బిడ్డలు. ఆమెకున్నటువంటి చెవిలీలు బంగారం అయితే ఆ చెవిలి లాగేయండిరా అంటారు బిడ్డలు. కానీ ఈయనైతే ఆమె నుదుటికి ముద్దు పెట్టుకొని 2 నిమిషాలు అయిన తర్వాత ఆ పెట్టిని